కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. ఈశాన్య భారతదేశంలో భారత్, మ్యాన్మార్, బంగ్లాదేశ్ ఈ మూడు కలిసే చోట ఒక స్వతంత్ర క్రైస్తవ రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందా? అమెరికా లేకపోతే అమెరికా వెనక ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయా? ఈ విషయంలో ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని చూస్తే ఈ అనుమానము నానాటికి బలపడుతుంది. కొద్ది రోజుల క్రితము బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా గణభవన్ అనే పార్టీ కార్యాలయంలో 14 చిన్న చిన్న పార్టీలు తన పార్టీ అయినటువంటి అవామీ లీగ్ సమావేశంలో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బందర్బన్ ప్రాంతం ఎక్కడైతే కుకీ చిన్ తెగకి చెందినటువంటి ప్రజలు ఎక్కువగా ఉంటారో వాళ్ళతో పాటు మ్యాన్మార్లో ఉండేటటువంటి కుకీ చిన్ జాతులు నివసించేటటువంటి ప్రాంతము, దీంతో పాటు మరొక దేశంలో ఉన్నటువంటి జోమి అంటే మిజో, అదేవిధంగా కుకీ చిన్ జాతులకు చెందినటువంటి ప్రజలను కలిపి ఒక స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి ఆమె అన్నారు. అనడమే కాకుండా ఆమె 2002 ప్రాంతంలో ఏర్పడ్డటువంటి ఇండోనేషియా నుంచి మతం ఆధారంగా వేరు చేసినటువంటి ఈస్ట్ టిమోర్ లాగా కొత్త దేశాన్ని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి అన్నారు. తమాషా ఏంటంటే ప్రపంచంలో ఇటీవల కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి 2 దేశాలు దక్షిణ సూడాన్, అదేవిధంగా ఈస్ట్ టిమోర్, ఈ 2 కూడా క్రైస్తవ మతం ఆధారంగా ఏర్పడ్డటువంటి దేశాలు. ఈ 2 కూడాను ఒక ముస్లిం దేశాల నుంచి వేరైనాయి. ఇప్పుడు ఇక్కడ మ్యాన్మార్ బౌద్ధ దేశము, బంగ్లాదేశ్ ముస్లిం దేశం, అదేవిధంగా భారతదేశము హిందూ ప్రధానమైనటువంటి దేశం. ఈ మూడిట్లో ఉన్నటువంటి ఈ కుకీ చిన్, జోమి, మిజో ఈ తెగలకు చెందినటువంటి ప్రజలను కలిపి ఒక దేశంగా తయారు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీనినే హసీనా వాజేద్ బంగ్లాదేశ్ ముఖ్యమంత్రి తన అంతర్గత సమావేశంలో ఈ మాటని చెప్పారు. దీంతో పాటు ఆమె మరొక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు ముందు తన దగ్గరికి ఒక తెల్లవాడు వచ్చాడని, తెల్లవాడంటే అమెరికన్, వచ్చి కాక్స్ బజార్ ప్రాంతం అంటే చిట్టగాంగ్లో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతమైనటువంటి కాక్స్ బజార్, ఇది బర్మా బార్డర్ని ఆనుకుని ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సెంట్ మార్టిన్స్ అనేటటువంటి 3 చదరపు కిలోమీటర్ల చిన్న ద్వీపాన్ని తమకు ఎయిర్ బేస్గా వాడుకునేందుకు ఇవ్వాలని చెప్పి అడిగారు. దానికి ఆమె నిరాకరించారు. నిరాకరించిన తరువాత ఆమె ఎన్నిక కాకుండా ఉండేందుకు, ఆమె ఎన్నికని బూటకమని ప్రచారం చేసేందుకు అమెరికా పడరాని పాటలు పడ్డది. ఆ ఎన్నికల్ని దెబ్బతీసేందుకు అమెరికన్ బంగ్లాదేశీ ఆర్మీ చీఫ్ని ఒక నేరస్తుడిగా ప్రకటించి ఆయనకు వీసా ఇవ్వలేదు. ఇంతకు తెగించింది అమెరికా. ఇవన్నీ కూడాను ఆమె చెప్పారు. మన దేశం ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు. కానీ వాస్తవానికి ఇప్పుడు చుట్టూ జరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో, మణిపూర్లో జరుగుతున్నటువంటి కుకీల యొక్క తిరుగుబాటు ఏదైతే జరుగుతుందో, కుకీ ఉగ్రవాద సంస్థల యొక్క దాష్టీకాలు, అవి ఏ రకంగా నెమ్మదిగా మైతేయి ప్రజల్ని తరిమేసేసి ఏరియాని మొత్తము క్లియర్ చేసి తమ అధీనంలో తీసుకుంటున్నాయో, దానితో పాటు మిజోరాంలో ఉన్నటువంటి మిజో తెగలతో ముడిపడ్డటువంటి దానికి సన్నిహితంగా ఉన్నటువంటి కుకీ చిన్ తెగల్ని కలుపుకోవడము, ఇటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బందర్బన్ ప్రాంతంలోనూ బర్మాలో ఉన్నటువంటి కుకీ చిన్, జోమి జాతులకు చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు కలిసి పనిచేస్తున్న తీరు చూస్తే ఇది నిజమేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే ఉదాహరణకి బర్మాలో చిన్లాండ్ జాయింట్ డిఫెన్స్ కమిటీ అనే పేరిట చిన్ నేషనల్ ఆర్మీ, చిన్లాండ్ డిఫెన్స్ ఫోరం, అదేవిధంగా చిన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ అనేటటువంటి 3 ఉగ్రవాద సంస్థలు కలిపి మ్యాన్మార్లో పోరాడుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి బందర్బన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ ఇప్పుడిప్పుడే 4-5 సంవత్సరాల్లో బలం పుంజుకుంది, పెద్ద ఎత్తున మత మార్పిడి చేస్తోంది. అదేవిధంగా
మణిపూర్లోకి వచ్చేటప్పటికి కుకీ నేషనల్ ఆర్మీ, కుకీ నేషనల్ ఫ్రంట్, కుకీ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి 3 ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఇదంతా కూడాను మేము ఈ 4-5 తెగల వాళ్ళమందరము కలిపి మమ్మల్ని జో అంటారు అని చెప్పి వాళ్ళు తమను తాము ఇప్పుడు జో అని పిలుచుకుంటున్నారు. కుకీలు, చిన్లు, మిజోలు వీళ్ళందరినీ కలిపి ఈ జో అనేటటువంటి జాతిగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ జో ల్యాండ్, దీనికి జోగం అని పేరు పెట్టారు. ఇంటర్నెట్లో మీరు జోగం అని కనుక కొట్టినట్లయితే యూట్యూబ్లో మీకు అనేక జోగం జాతీయ గీతం అని, జోగం సంబంధించినటువంటి స్వతంత్ర గీతాలని, గెరిల్లాలు చేస్తున్న పోరాటానికి సంబంధించిన వందలాది వీడియోలు మీకు లభ్యమవుతాయి. అంటే ఈ జోగం అనేది బిల్డ్ చేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మిజోరాంలో కూడాను ఒక జో రీయూనిఫికేషన్ ఆర్గనైజేషన్ ఉంది. అంటే ఈ జో ప్రాంతాలు ఏవైతే బర్మాలో, బంగ్లాదేశ్లో, మిజోరాం అదేవిధంగా మణిపూర్లో ఉన్నటువంటి ప్రాంతాలను కలిపేందుకు ఒక సంస్థ ఇప్పటికే పనిచేస్తోంది. ఆ సంస్థతో పాటు ప్రస్తుతం మిజోరాంలో అధికారంలో ఉన్నటువంటి జోరాం పీపుల్స్ మూవ్మెంట్, ఇది కూడా దీనికి సానుభూతితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ ప్రాంతాన్ని ఒక క్రైస్తవ, ఎందుకంటే ఈ మొత్తం కుకీ చిన్ తెగలన్నీ కూడాను, జోగంలో ఉన్నటువంటి తెగలన్నీ కూడాను క్రైస్తవ తెగలు మాత్రమే. వీళ్ళందరినీ కూడా 100% క్రిస్టియన్స్గా మార్చడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న తెగలను, ఉదాహరణకి ఖయాంగ్ అనేటటువంటి తెగ ఉంది, బాన్ అనే తెగ ఉంది. ఇవి బంగ్లాదేశ్లో ఈ కుకీ చిన్ తెగల మధ్య నివసిస్తారు. 13,000, 12,000 వీళ్ళను కూడాను జో తెగలోకి చేర్చుకోవడము, వాళ్ళని క్రైస్తవులుగా మార్చడం జరుగుతుంది. అదేవిధంగా చక్మాస్, ఖుమీస్, టంచాగ్యాస్, అదేవిధంగా మిజోరాంలో ఉన్నటువంటి పైతే, సుక్తే, సిమ్తే, గాంగ్తే, వైఫై అండ్ మార్, ఈ తెగలన్నింటినీ కూడాను వీటిని ఈ కుకీ చిన్ తెగల యొక్క సబ్ తెగలుగా, సబ్ కాస్ట్, సబ్ ట్రైబ్స్గా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంటే ఓవరాల్గా జనాభా పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇది సొంత దేశం కనుక ఏర్పడితే ఈస్ట్ తిమోర్ లాగా ఇది కూడాను ఒక స్థావరంగా ఏర్పడుతుంది. అటు బర్మాను, ఇటు చైనాను, అటు మిగతా దేశాలను, ఇటు భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఒక అంచనా ఉంది. ఇది కొత్తదేమి కాదు. వాస్తవానికి దేశ విభజన సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఈ నాగాల్యాండ్, మిజోరాం ఈ ప్రాంతంలో ఒక క్రౌన్ కాలనీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. అంతకుముందు ఒక అమెరికన్ ప్రొఫెసర్ ఈ ప్రాంతంలో ఒక కూప్లాండ్, ఆయన పేరు, ఆ కూప్లాండ్ ప్లాన్లో భాగంగా ఇక్కడ బ్రిటిష్ అమెరికన్ల ఒక స్థావరం ఉండాలి అని చెప్పారు. అది ఇప్పుడు నిజమవుతోందా? షేక్ హసీనా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నటువంటి ఎథ్నిక్ క్లెన్సింగ్, మైతేయులను తరిమేసేటటువంటి పని ఏదైతే జరుగుతుందో, మిజోరాంలో కుకీ చిన్ తెగలు వచ్చినట్టయితే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఇక్కడ స్థానికులుగా ఆధార్ కార్డులు తయారు చేసి వాళ్ళని ఇక్కడి జనాభాలో భాగంగా చూపించే ప్రయత్నం కానీ, ఇదంతా కూడాను ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి జోగం అనేటటువంటి భూభాగాన్ని తయారు చేసేటటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు దీనిపైన భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. మణిపూర్లో ఇప్పటికే బార్డర్ కంచె నిర్మాణం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిని కూడా ఈ కుకీ చిన్ తెగలు అటు బర్మా నుంచి ఇటు మణిపూర్లోనూ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ షేక్ హసీనా వాజెద్ చెప్పినటువంటి మాటలను అంత తేలిగ్గా తీసి పారేయడానికి లేదు. ఆమె ఎన్నికను కూడాను అమెరికా సవాలు చేసింది. ఇప్పుడు అమెరికన్ సంస్థలు అనేకము మోదీ ఎన్నిక విషయంలో కూడాను ఈవీఎంల పైన సందేహాలు వ్యక్తం చేయటం, మోదీ ఎన్నిక విషయంలో అనుమానాలు వ్యక్తం చేయటము, మోదీ ఫ్యాసిస్ట్ అథారిటేరియన్ డిక్టేటర్ అని చెప్పేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ గనక చూస్తే ఈ జోగం అనేది ఈ దేశం యొక్క ఈశాన్య భాగంలో బర్మా, బంగ్లాదేశ్, భారతదేశం ఈ 3 కలిసేటటువంటి చోట ఏర్పాటు చేసేందుకు ఏదైనా కుట్ర జరుగుతుందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.